ఎడదగిని మౌనం నుంచి క్రియాశీలత వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. 2023లో జరిగిన అల్లర్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి మణిపూర్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 13న అక్కడ 2 సభల్లో మోదీ ప్రసంగించబోతున్నారు. గత 2 దశాబ్దాల్లో భారత ప్రధాని మణిపూర్ వెళ్లడం కూడా ఇదే మొదటిసారి. జాతుల సమస్యపై మోదీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నది ఆసక్తికర అంశమైతే పర్యటనకు ముందే బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో మరో అధ్యయనానికి తెరలేస్తోంది. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ నెల 13న మణిపూర్లో పర్యటిస్తున్నారు. ఎప్పుడూ జరగాల్సిన పర్యటన బాగా ఆలస్యమైందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇంపాల్, చూరా చాంద్పూర్లో 2 వేర్వేరు ర్యాలీల్లో మోదీ ప్రసంగించబోతున్నారు. భద్రతా కారణాలతో మోదీ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచిన మణిపూర్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని బహిర్గతం చేసింది. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా అక్కడి కూకీ ఎమ్మెల్యేలతో సమావేశమై మోదీ పర్యటనకు సహకరించాల్సిందిగా కోరారు. 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన భేటీ అయ్యారు. మిజోరాం నుంచి మణిపూర్ చేరుకునే ప్రధాని మోదీ అక్కడి చూరా చాంద్పూర్లో కూకీజో తెగస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాతావరణం అనుకూలించక చూరా చాంద్పూర్ సభ రద్దయినా ఇంఫాల్లో ఆయన ప్రసంగిస్తారు. 2023లో జాతుల ఘర్షణతో మణిపూర్ అట్టుడిగింది. ఆ ఘటనల్లో 260 మంది చనిపోయారు. 50,000 మంది వరకు ప్రాణభయంతో తమ ఇళ్లు వదిలిపోయారు. తొలుత మెయితీ, కూకీ తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు తర్వాత అన్ని వర్గాలకు వ్యాపించాయి. బ్రిటిష్ వలస పాలకులు మణిపూర్ను కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలుగా విభజించి ఆ రెండింటినీ వేర్వేరు పరిపాలనా వ్యవస్థల కింద ఉంచారు. ఈ వేర్పాటు కొండ ప్రాంతాల్లో అధికంగా ఉండే కూకీజోలు, మైదాన ప్రాంతాల్లో సంపూర్ణ ప్రాబల్యం ఉన్న మెయితీల మధ్య విభేదాలను సృష్టించింది. అది క్రమంగా తీవ్రతను సంతరించుకుని ఇప్పటికీ వైషమ్యాలను రగల్గొల్పుతోంది. కొండ ప్రాంతాల్లో ఉండే కూకీజోలు, ఇంకా నాగాలు మొదలైన తెగలవారు రాష్ట్ర జనాభాలో 47% ఉన్నారు. అయితే వీరి ఆధీనంలో విస్తారమైన భూములు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉండే మెయితీలు రాష్ట్ర జనాభాలో 53% ఉన్నారు. వీరికి భూ వసతి తక్కువే అయినప్పటికీ మొదటి నుంచి రాజకీయ అధికారం చెలాయిస్తున్న సామాజిక వర్గంగా పేరు పొందారు. భూమి హక్కులతో పాటు రాజకీయ అధికారంలో సమ ప్రాతినిధ్యం విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఎప్పటినుంచో ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో ఆ ఘర్షణలు విషమించాయి. రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చెలాయిస్తున్న మెయితీలు తమకు షెడ్యూల్డ్ తెగ హోదా సాధించుకునేందుకు పూనుకున్నారు. తద్వారా కొండ ప్రాంతాల్లోని భూములను తమ ఆర్థిక బలంతో కైవసం చేసుకోవచ్చనేది వారి ఆలోచన. మణిపూర్ హైకోర్టు 2023 ఏప్రిల్ 14న మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రభుత్వానికి సూచించింది. మెయితీలకు ఎస్టీ హోదా లభిస్తే కొండ ప్రాంతాల భూములు సమస్తము వారి ఆధీనమవుతాయని, తమకు మనుగడే కష్టమవుతుందని కూకీలు ఆందోళనకు గురయ్యారు. తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు కూకీలు పోరాట బాట పట్టారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పూర్తిగా మెయితీ పక్షపాతం వహించారు. కూకీజోల అలజడిని నిర్లక్ష్యం చేశారు. పైగా వారిని నార్కో టెర్రరిస్టులని నిందించారు. దీంతో కూకీజోలు మే 3న ఒక బృహత్ నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. మెయితీలు ప్రతిదాడులకు పూనుకున్నారు. హింస ప్రజ్వరిల్లింది. అది దావానలంలా రాష్ట్రమంతటా వ్యాపించింది. వందల మంది బలయ్యారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2 ఏళ్లు దాటిన ఆ హింసాగ్ని ఇంకా పూర్తిగా ఆరనేలేదు. పరిస్థితులు విషమించిన తర్వాతే బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. మెయితీలతో తమ సహజీవనం అసాధ్యమని, తమ ప్రాంతాలకు శాసన నిర్మాణ అధికారాలతో కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వాలని కూకీజోలు డిమాండ్ చేస్తున్నారు. మెయితీలు, కూకీజోల మధ్య హింసాత్మక ఘర్షణలను నివారించేందుకు ఇరు వర్గాల ప్రాంతాల మధ్య తటస్థ మండలాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్ర భద్రతా బలగాల కాపలాలో ఉంచారు. దీనివల్ల మణిపూర్లో ప్రజల, సరుకుల రవాణా నిర్నిరోధంగా సాగటం అసాధ్యమైపోయింది. మణిపూర్ అసెంబ్లీ ఇప్పుడు సుప్త చేతన అవస్థలో ఉంది. అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో 2 కీలక పరిణామాలు జరిగాయి. కూకీజో మిలిటెంట్ గ్రూపులతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందం పునరుద్ధరణ జరిగింది. జాతీయ హైవే 02ను ప్రజల, సరుకుల స్వేచ్ఛాయుత రవాణాను అనుమతించేందుకు కూకీజో గ్రూపులు నిర్ణయించాయి. మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడాలంటే కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్లోని 2 మాజీ ఎమ్మెల్యేలు సహా 3 బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు.
మణిపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సప్తగిరి శంకర్ ఉలక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్ సమక్షంలో ఈ నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని వారు ఆరోపించారు. మోదీ పర్యటన ఒక పబ్లిసిటీ స్టంట్ అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మైతీలు సహా అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈలోపే నాగా తెగల హైవే దిగ్బంధనం అంశం తెరపైకి వచ్చింది. స్థానిక నేతలు దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. మరోపక్క హింసతో నిరాశ్రయులైన వారిని మోదీ పలకరిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే తాత్కాలిక శిబిరాలకు ఆయన వెళతారా లేదా చూడాలి. మరోపక్క మణిపూర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారన్నదే ఆసక్తికరమైన అంశం.